దేవుడి నామానికి వందనాలు. అందరికీ కూడొచ్చిన అందరికీ వందనాలు. అనితకిను, ప్రభాకర్ అన్నకి వందనాలు. ఆహ్, దేవుడు నా పట్ల ఎంతో గొప్ప కార్యం చేశాడు. నేను 5 ఇయర్స్ నుండి ఒక చాలా పెద్ద స్ట్రగుల్. అసలా అదొకళ్ళకి చెప్పుకునే స్ట్రగుల్ కాదు. చాలా పెద్ద బాధ. నేను ప్రతిరోజు, ఒక్కరోజు కాదు ప్రతిరోజు పడుతున్నాను. దేవుడి దగ్గర ఎన్నో సార్లు ఏడ్చాను. ప్రభా, ఏంటి పరిస్థితి? నేను ఏం తప్పు చేయలేదు. ఎందుకు నేను అందరి దగ్గర నేను ఎందుకు మాట పడాలి? ఏం అవసరం నేనేమి చేయనప్పుడు అని. నేను నేను 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తానే ఉన్నాను. నా జాబ్ పోయింది. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అక్క దగ్గరికి వెళ్ళేదాన్ని. 2 వీక్స్ అక్క దగ్గర కంటిన్యూస్గా ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళా. తర్వాత నా ఇంట్లో చాలా ఉన్నాయి తీసేయాల్సినవి. దేవుడు అవన్నీ ఇంట్లోనే క్లియర్ చేసుకుంటా వచ్చాడు. తర్వాత నేను ఒకరోజు మొన్న మండే కూర్చుని దేవుడి దగ్గర కూర్చుని ఏడుస్తున్నా. ప్రభా, నేను ఈ శ్రమ తీసుకోలేకపోతున్నాను. తట్టుకునే శక్తి లేదు, బలం లేదు. నువ్వు నాకు శక్తినిస్తే కానీ, బలంనిస్తే కానీ నేను తట్టుకోలేనయా. నువ్వు నా ముందు నడవాలి అని చెప్పి ఒకరోజు అన్న వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, దేవుడు వెక్కిరింపబడ్డు మనిషి ఏ పంట విత్తుతాడో అదే కోస్తాడని. ఎందుకు ఆ వాక్యం వచ్చిందో నాకైతే తెలియదు. తర్వాత ఆ వీక్ కాకుండా నెక్స్ట్ సాటర్డే చాలా పెద్ద ఇష్యూ నడుస్తుంది. నాకు అసలు అది ఇష్యూ అని కూడా నాకు తెలియదు. బయట అక్కడ జరుగుతుంది అనేది కూడా నాకు తెలియదు. నేను ఇంట్లో ఉన్నాను. నేనైతే ఎవరితో ఏం మాట్లాడలేదు. కానీ ఇష్యూ నడుస్తుంది. మెసేజ్లు వచ్చినాయి, నేను బ్లాక్ చేశాను. అన్నీ అయిపోయిన తర్వాత కూడా నేను మండే కూర్చుని దేవుడి దగ్గర ఇలాగే ఏడుస్తున్నా. ప్రభా, నువ్వు నాకు ముందు రా అని చెప్పి. ఏంటంటే దేవుడు దూతలు కనపడుతున్నారు. నేను చేతులెత్తి మనోజ్ జాబ్ కూడా అయిపోయింది. మా ఇద్దరు జాబుల గురించి నేను ఎంత ఏడుస్తున్నానంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబులు రావటం చాలా కష్టం. కానీ దేవుడు చేస్తాడన్న ఒక్క నమ్మకంతో, భారంతో ప్రార్థన చేస్తాను. దేవుడు నా దూతలు నా చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. ఒకసారేమో నాకు అనితక్క నా పక్కన కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. దూతలాగా అన్న ద్వారా వచ్చి నీకు జాబ్ వస్తుంది అని చెప్పారు. నేను దేవుడు నాతో మాట్లాడుతున్న ప్రతి మాట చూస్తున్నా. మెట్టైన స్థలంలో నేను నీకు ముందుగా నడుస్తాను, సరళం చేస్తాను అని చెప్పి ఎన్నో మాటలు నాతో మాట్లాడారు. ఈ 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రతి నిమిషం మాట్లాడుతూనే ఉన్నారు. నిజంగా మండే ప్రార్థన చేశాను. ట్యూస్డే నేనేమీ చేయలేదు. దేవుడే కార్యం చేసుకుంటా తీసుకొచ్చాడు. దేవుడే వాళ్ళంతట వాళ్ళే బయటకు వచ్చుకొని వాళ్ళంతట వాళ్ళే మా అమ్మగారికి ఫోన్ చేసి ఇలా అలా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మా అమ్మగారు నాకు నెక్స్ట్ డే ఇంటర్వ్యూ ఉంది. మా అమ్మగారికి ఇంటర్వ్యూలో చెప్పటం ఇష్టం లేక చెప్పలేదు. నెక్స్ట్ డే ఫోన్ చేసి చెప్పినప్పుడు, ఆ రోజు ఫోన్ చేసి చెప్పారు. అక్క నాతోనే ఉన్నారు. అక్క నాతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. ఇవన్నీ జరిగినప్పుడు దేవుడు మనుషులైనా మనం వెళ్ళి యుద్ధం చేయవసరం లేదండి. ఎక్కడ దేవుడు మన పక్షాన వెళ్ళి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో నాకు దేవుడు చూపించాడండి. ప్రతి నిమిషం దేవుడి దగ్గర కూర్చొని కన్నీరు గార్చినప్పుడు దేవుడు చేసుకొస్తాడు అనేది నాకు దేవుడు ఈరోజు నేను అసలు చెప్పుకోలేనండి ఆ బాధ, ఆ సంతోషాన్ని. దేవుడు నా పక్షాన వెళ్ళి యుద్ధం చేశాడండి. దేవుడే యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది అనేది. కానీ ఒక్కటైతే నేను చెప్తానండి, యవనస్తులందరికీ కూడా చెప్తానండి, మీరు దేవుళ్ళో ఎప్పుడూ పడిపోవద్దండి. అదైతే నేను క్లియర్గా చెప్తా అండి. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, మీ బాధ అయినా, మీ కష్టమైనా, మీ వేదనైనా ఏ మనుషుడు తీర్చలేకపోవచ్చండి. మీకు ఇచ్చిన ప్రతి దేవుడిచ్చిందండి. మీరు వదులుకోవద్దండి. మీరు దేవుడి కోసం నిలబడండి. మీకోసం దేవుడు నిలబడతాడండి. ఫ్యామిలీస్లో అయినా సరే అండి, దేవుడు మీకోసం నిలబడితే, మీ పక్షాన పోరాడితే ఏం జరుగుతుంది అనేది అది మాటల్లో చెప్పేది కాదండి, అనుభవించేటప్పుడు తెలుస్తుందండి. నేను ఈరోజైతే చెప్పుకోలేని సంతోషం అండి. కొన్ని నెలలు అయితే నన్ను ఇంట్లో బంధించేసుకున్నాను అండి. వస్తే చర్చి, లేకపోతే ఇల్లు. నేను ఏ షాపుకి కూడా వెళ్ళలేదండి. నేను అలా నన్ను ఈరోజు నేను ధైర్యంగా షాపుకి వెళ్ళగలుగుతున్నానండి. అంటే ఎంత సాతాను ఎంత వేధించాలని చూసినా
అది మనుషుల ద్వారా అవనివ్వండి, అది ఎవరి ద్వారా అన్నా అవనివ్వండి, ఎంత పోరాడుతుందో, మనం ఎంత దేవుడి దగ్గర నమ్మకంగా ఉన్నాము అనేదండి. మీరు అందరికీ చెప్తానండి, ఎక్కడ దేవుడి దగ్గర పడిపోవద్దండి, ఏ నిమిషం పడిపోవద్దండి. మీ ముందు దేవుడు నడవాలండి. మీ ముందు మీకు దేవుడు నడిస్తే ఏదైనా మీకు సాధ్యమండి. జాబుల విషయమైనా ఏదైనా. ఎంతోమంది చెప్తారండి జాబులు రావని, ఎంతోమంది చెప్తారండి మీరు ఎందుకు పనికిరారని. కానీ దేవుడి దృష్టిలో అందరూ పనికొచ్చే వాళ్ళే అండి. మనం మిగతా మనుషులకి పనికి రాపోవచ్చు, కానీ దేవుడికి పనికి వస్తాం. అదైతే దేవుడు నాకు చూపించాడండి. మా ఆయన గురించి, మా నోస్ గురించి ప్రార్థన చేయండి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి, నా బిడ్డల గురించి ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో పెట్టుకోండి. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. Shall we say hallelujah? Hallelujah means praising God, right? How many of you know hallelujah means praising God? Hallelujah. Some people don't know. That means they don't know how to praise the Lord, right? God is great all the time. I know sister, she also came from the non-believers family. Till today, like sister's husband also didn't receive the salvation. Keep praying for him too. So I know God, when you trust in the Lord, if someone is trying to mock you, He will bring the judgment. Hallelujah. Jesus was mocked when he was doing the 3.5 years of service. When he came to this world, we are nothing, but he will fight for you.